ఈరోజు ఆదివారం దినాన చిరకాలము నీ సన్నిధిలో నివాసము చేసేదను అనే మాటలు ఈరోజు మనం నేర్చుకుందాము. దానికి ముందుగా మనం దేవుణ్ణి ఆరాధిద్దాం.
వాక్యము నీ శుద్ధి నందెను నా జీవిత కాలమంతా నీలో వదిలించెదను నా జీవిత కాలమంతా నీలో వదిలించెదను స్తుతి ఆరాధన నీకే స్తుతి మహిమ ఘనత నీకే స్తుతి ఆరాధన నీకే స్తుతి మహిమ ఘనత నీకే ఉదయమున నీ పలుకు ప్రతి రాత్రి పదితంతుల స్వరమండలముతో కీర్తించెద సితారతో పదితంతుల స్వరమండలముతో కీర్తించెద సితారతో స్తుతి ఆరాధన నీకే స్తుతి మహిమ ఘనత నీకే స్తుతి ఆరాధన నీకే స్తుతి మహిమ ఘనత నీకే अगर आपको गैस హల్లెలూయా స్తోత్రం ये 5 చిరకాలం నీ సన్నిధిలో నివాసము చేసేదను నేను నివాసము చేసేదను అని దావీదు భక్తుడు చెప్తున్నారు. దావీదు గారు ఎంత ఆశ కలిగి ఉంటుందో ఆలోచించండి. శ్రమ, తనకు వచ్చిన శ్రమలు, తన పాపమును బట్టి వచ్చిన శ్రమలు బట్టి దేవుడు దూరం అయిపోయినప్పుడు ఒక దాహము కలిగింది. అన్నీ ఉన్నప్పుడు ఎవరికి కూడా దేవుడు గుర్తురాడు. దేవుడిని మరి మంచి అభిషేకం పొందుకున్న దావీదు మరి చెప్తున్న మాటలు ఇవి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చిరకాలము నేను ఉంటాను అని ఎప్పుడైతే దేవుని అడుగుతారో, దేవుని సన్నిధి అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే దేహము దేవుని ఆలయంలో ఉన్నప్పుడు ఆ సన్నిధి అనేది ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటుంది. అక్కడ మనం అది పట్టుకునే దేవుని రాజ్యానికి వెళ్తాం, లేకపోతే వెళ్ళము. లేకపోతే ఆ సన్నిధి ఎవరిలో అయితే ఉండదో ఆ రెండవ రాకడలో ప్రభు వచ్చినప్పుడు వాక్యానుసారంగా తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు ఏంటంటే 7 రకాలు ఉన్నది. 7 తీర్పులు ఉన్నాయి. ఒకటి సిలువలో ప్రభు పొందిన తీర్పు, మళ్ళీ కృపా సింహాసనం దగ్గర తీర్పు, మూడవదిగా న్యాయ సింహాసనం దగ్గర తీర్పు, నాలుగవదిగా ఇశ్రాయేలుకు ప్రత్యేకంగా ఆయన తీర్పు అనేది తీరుస్తాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. ఎందుకంటే ఇశ్రాయేల్కి ప్రత్యేకంగా తీర్పు తీరుస్తారు. అబ్రహాము గారికి ఒక వాగ్దానం ఇచ్చారు. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి. ఎందుకు విశ్వాసులకు తండ్రి అన్నారంటే దేవుని మాట విన్నాడు ఆయన. 100 సంవత్సరాలకి మరి ఇస్సాకు పుడతాడు. వాగ్దానం ఏంటంటే 25 సంవత్సరాలకి వాగ్దానం అది నెరవేర్పులోకి వస్తుంది. ఆ వాగ్దానంతో పుట్టిన మరి ఆ బాబులు కూడా, ఇస్సాకులు కూడా నాకు బలి అని అడిగినప్పుడు సొనుక్కోలేదు, తిరగబడలేదు, అవిధేయత చూపించలేదు. అర్థమవుతుందా? దేవునికి లోబడ్డాడు. అందుకని దేవుడు ఇష్టపడి ఒక వాగ్దానం చేశాడు. ఇసుక రేణువుల కంటే ఎక్కువ నీకు బిడ్డలు నేను ఇస్తాను. నువ్వు ఆకాశం మీద చూడు, నక్షత్రాలు ఏమున్నాయో నువ్వు లెక్క పెట్టలేవు, అంతమంది పిల్లల్ని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము పిల్లలే ఇశ్రాయేల్ అన్నమాట. ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో తిరుగుబాటు చేసిన వాళ్ళకి పనిష్మెంట్లు ఇచ్చి, మళ్ళీ వాళ్ళు ప్రేమించి, మళ్ళీ వాళ్ళు తప్పు చేస్తే మళ్ళీ వాళ్ళకి పనిష్మెంట్లు ఇచ్చి అనేకమైన ఇబ్బందుల నుంచి అలాగా దేవుడు వదలలేదు. కానీ ఇప్పటికీ కూడా దేవుడిని నమ్మలేదు. వాళ్ళు ఇప్పటికీ కూడా దేవుడిని నమ్మకుండా మోషే ధర్మశాస్త్ర ప్రకారము యెహోవాయే దేవుడు అని మోషే ధర్మశాస్త్ర ప్రకారము మేము దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారే తప్ప
యేసయ్యను పక్కన పెడితే ఎవరు వెళ్తారు? యేసయ్య ద్వారానే వెళ్తారు. నేనే మార్గము సత్యము జీవము అయినాడు, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాడు అని అంటున్నారు. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే యేసయ్య మన మధ్యవర్తిగా ఆయన ప్రాణం పెట్టారు. మధ్యవర్తిగా ఆయన ప్రాణం పెడితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహకారిగా మరి దేవుడు మరి ఆ రహస్య రాకడలో తీసుకొని వెళ్తాడు పెళ్లి కుమార్తె సంఘాన్ని. కాబట్టి నాలుగవదిగా ఇశ్రాయేలుకు ప్రత్యేకంగా జరిగే తీర్పు ఒకటి ఉంటుంది. ఐదవదిగా మహిమగల సింహాసనం దగ్గర తీర్పు ఉంటుంది. ఆరవదిగా పడద్రోయబడిన దేవదూతలకి సాతానికి తీర్పు ఉంటుంది. తర్వాత ధవల సింహాసనం దగ్గర జరిగే తీర్పు ఉంటుంది. ఆ 7 తీర్పులు ఉంటాయి. అయితే మరి ఎందుకు మనము ఆ తీర్పుల్లోని పాలిభాగస్తులుగా ఎవరెవరు ఉంటారు, ఆ విషయాలన్నీ మనం అందులో నాలుగవదిగా ఇశ్రాయేలుకు ప్రత్యేకంగా జరిగే తీర్పు కోసం మనం మాట్లాడుకుందాము. ఎవరైతే ప్రతి తంతుల సితారతో దేవుణ్ణి 92వ కీర్తనలో ఉంటుంది, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది, ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించడం మంచిది అంటున్నారు. ఎప్పుడైతే మనం అలాగా పెళ్లి కుమార్తె సంఘంగా ఆ విధంగా సిద్ధపడి మనం పాట పాడుకున్నాం కదా, చిరకాలము నీ సన్నిధిలో నివాసము చేసేదను అని. ఎప్పుడైతే దావీదు భక్తుడు అలా నివసించాడో తను చేసిన పాపం కన్నీరుతోటి మరి పరుపు తేలిపోయింది, అలా దుఃఖపడ్డాడు. మరి పైన మేడ మీదకి ఎక్కి మరి ఉరియా భార్యతో వ్యభిచారం చేసినప్పుడు ఉరియానేమో అంటే భార్య ఆ ఉరియానేమో సైనికులకి మొదటి స్థానంలో పెట్టి మొదటి లైన్లో పెట్టి మరి చంపించేస్తాడు. ఇటువంటి పాపము సాతానుడు అభిషక్తుల్ని ఏర్పాటు చేయబడిన వారితో కూడా మోసపుచ్చే దినాలు అని ఉంది వాక్యం. ఏర్పాటులో ఉన్నవారు కూడా మోసపుచ్చబడతారు. నాకు అన్నీ వచ్చిలే, నేను భక్తి చేస్తున్నానులే, నేను క్లియర్గా పరిశుద్ధంగా ఉన్నానులే అంటే ఆ కుదరదు. వాక్యం ద్వారా అనుక్షణము కూడా పరిశుద్ధపరచబడాలి. దేవుని కీర్తిస్తూ కొనియాడుతున్నప్పుడు ఆయన సింహాసనాసనుడే వచ్చి ఆయన నడిపిస్తేనే నడుస్తాము, బ్రతకగలం. కానీ అనుక్షణము దేవుడితో ఉండాలి. అలా ఉండాలంటే చిరకాలము యెహోవాతో మనము చిరకాలము నీ సన్నిధిలో నివాసము చేసేదను. నీ సన్నిధిలో అంటే ఆ సన్నిధిని మనము అనుభవిస్తున్నామా లేదా ప్రత్యక్షం అనేది ఆలోచించాలి. ప్రిస్కిల్లా ఆలోచిస్తున్నామంట, పళ్ళిప్పల ఆలోచించినప్పుడు అలా దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు, దేవుని ఆలయంలో గడిపినప్పుడు ఆ సన్నిధి ఇంటికి తీసుకువెళ్తామని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా జయమే, ఎక్కడికి వెళ్ళినా ఈ భూలోకంలో యుగకాలు కూడా చిరకాలము దేవునితో నివాసం చేస్తాం. మన తీర్పులోని దేవుని దగ్గర న్యాయపీఠం ముందు 2 కొరింథీ 5:10 ఉంటుంది, మీరు శరీరంతో జరిగించిన మంచివైనా సరే చెడ్డవైనా సరే న్యాయపీఠం ముందు మీరు లెక్క అప్పచెప్పాలి అని చెప్తారు. ఆ భయముతో చిరకాలము యెహోవా సన్నిధిలో నివాసం చేస్తాను. యెహోవా సన్నిధిలో నివాసం చేస్తాను అంటే ఆయన మన హృదయంలో నివసిస్తున్నాడా లేదా మన క్రియలు బట్టి తెలుస్తుంది, మన మాటలు బట్టి తెలుస్తుంది. ఆ వాక్యమైన అర్థంలో చూసుకుంటే తెలుస్తుంది. ఆ వాక్యం వింటూ ఉంటే పరిశుద్ధత అనేది అలాగా ఆ సన్నిధి అనేది మనిషిని నడిపిస్తుంది, క్రియలు చేపిస్తుంది. కాబట్టి మొదటి యోహాను 2:17 లోకము దాని ఆశలు గతించుకోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును అనుంది వాక్యం. చూద్దాం అన్నమాట. నిరంతరము దేవునితో నిలిచి ఉండాలి అంటే అనుక్షణము చిరకాలము
యెహోవా మందిరములో నివసించినప్పుడు ఆ సన్నిధి జీవితాంతం కూడా యుగాలు కూడా దేవుడితో మనం ఉండగలం. మొదటి యోహాను రాసిన పత్రిక చూద్దాము, 2వ అధ్యాయము 17వ వచనం. చక్కగా మీరు రాసుకోగలిగితే రాసుకోవాలి, విన్నప్పుడు హృదయంలోనే రాసుకోవాలి. చదువు రాదని బాధపడకూడదు. నాకేమీ రాదు అని అంటే మరి విద్య లేని పామరులనే దేవుడు పిలుచుకొని తన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేని గురించి మీరు చింతపడద్దు అని చెప్తున్నారు. వాళ్ళకి ఎక్కువ పౌరిస్తారు. కళ్ళు లేని వాడు కూడా కళ్ళు లేనివాడు ఎన్నో మర్మాలు దేవుడు నేర్పిస్తున్నాడు. కళ్ళు లేనివాడు పాటలు పాడతారు, చక్కగా రచిస్తారు, వాక్యం చెప్తారు. ఎందుకంటే కళ్ళు మూసుకున్నా కళ్ళు తెలిసిన దర్శనం కనిపిస్తుంది. నేను అనుభవంతో చెప్తాను, దర్శనం దేవుడు నడిపిస్తూ ఉంటారు. కళ్ళు ఇప్పినా కళ్ళు తెరుచుకుంటాం. ఒకసారి రాజేశ్వరి అనే ఒక పాస్టర్ గారు ఆవిడ చెప్పారు నా కోసం ప్రార్థన చేసి, భూమిని తలకింద చేసే శక్తి మీద ఉందంటే మీరు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మీకు అన్నీ తెలుస్తాయి అనేసి. కాబట్టి ఇక్కడ కళ్ళు ఉన్నాయా లేదా, చెవులు ఉన్నాయా, ఇవి కాదు, మనస్సు మెయిన్. చదువు వచ్చా, చదువు లేదా అది కాదు మెయిన్. హృదయాన్ని దేవుడికి ఇచ్చావా లేదా అది మెయిన్. మేము మొన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. మేము శుక్రవారం వెళ్తే అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు. ఆయన అక్కడ పనిచేస్తున్నాడు. వినబడదు, మాటల్లో చాలా స్మార్ట్గా దర్దను పనిచేస్తున్నాడు. అంతకు ముందున్న ఆయన కూడా అలాగే ఎంత స్మార్ట్గా కంప్యూటర్లో వర్క్ చేస్తున్నాడంటే ఆ ఫైల్స్ వస్తుంటే తీసి అవి అప్లోడ్ చేయడము, అవి దాని కాన్సెప్ట్ చెప్పడము. అర్థమవుతుందా? ఆ మేడం గారు చక్కగా రిజిస్టర్ ఆఫీస్లో నా మేడం గారు చక్కగా అన్నీ అందిస్తున్నాడు ఆ అబ్బాయి. దేవుడు ఏంటంటే అన్యాయస్తుడు కాదు. ఏమున్నా లేకుండా హృదయం మనకి జ్ఞానేంద్రియాలు ఉండాలి. జ్ఞానేంద్రియాలు అంటే అవి వాళ్ళ కళ్ళున్నా చూడరు, చెవులుండి వాళ్ళు వినరు, వాళ్ళు గ్రహించరు అని వాక్యం ఉంది విగ్రహాల గురించి 105వ కీర్తనలో. కాళ్ళుండి కూడా అవి నడవు, వాటిని చేసిన వారు వాటి వంటి వారే అని ఉంది. కాబట్టి చాలా మంది క్రియలు లేని విశ్వాసం మృతం అని ఉంది. మృతులకు నేను దేవుడు కాదు అంటున్నా, అంటే పనికిరాదు అనమాట, ఉన్నా సరే వేస్టే. అందుకనే దేవుడు అటువంటి వారికి పాఠము చెప్పడానికి ఇటువంటి వారిని దేవుడు సృష్టించి మరి గొప్ప వారికి సిగ్గుపడాలని, ఏమీ లేని వారిని దేవుడు లోకంలో ఉన్న వెర్రి వారిని, అర్హత లేని వారిని ఎంచుకున్నాడు. అది వాక్యం చెప్తుంది. ఎందుకు చెప్తున్నానంటే నాకు రాదు కదా, నాకు తెలియదు కదా అని బాధపడతారని దేవుడు చెప్పిస్తున్నారు, ఓదారుస్తున్నారు, బలపరచడానికి, ధైర్యపరచడానికి, ఆ విధంగా సువార్త ప్రకటించడానికి. అటువంటి వారు వస్తే వాళ్ళకి ఓదార్చి దేవుని మాటలు చెప్పడానికి. ఎందుకు అవి చెప్పాలంటే లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తంలో జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడంటే. అంటే దేవుని చిత్తము ఈ భూలోకంలో ఎవరైతే నెరవేరుస్తారో నిరంతరము యుగాలు దేవునితో నివసిస్తారు. చిరకాలము యెహోవా సన్నిధిలో నివాసము చేయడం అంటే అది. ఎక్కడ నువ్వు నివసిస్తే కదా అక్కడికి వెళ్తావు, అక్కడ నివసిస్తావు. దేవుని అసలైన దేవుని సన్నిధి, దేవునితో ప్రత్యక్షత, ఆయనతో ముఖాముఖి మాట్లాడడం, ఆయనతో యుగాలు ఉండడం. ప్రకటన 21:3 ఉంది. అలాగా ఉండడానికి దేవుడు ఇష్టపడి మాటలు చెప్తున్నారు. మొదటి యోహాను 4:3 ఏ ఆత్మ యేసు ఒప్పు కొనదో అది దేవుని సంబంధమైనది కాదు, దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే అని చెప్తున్నారు. అది ఏ ఆత్మ యేసయ్య విషయాలు అంగీకరిస్తుంది, అంగీకరించలేదనుకో అది దేవుని ఆత్మ కాదు. దెయ్యం ఆత్మకి ఎవరు నచ్చుతుంది? దేవుని మాటలు ఇవన్నీ అర్థమవుతాయా? అర్థమవు కదా. దానికి ఎప్పుడు ఎంతసేపు దేవుని రాజ్యానికి వెళ్ళకుండా నరకాన్ని పట్టుకుపోదాం. నేను ఎలాగెళ్ళిపోతున్నాను కదా, దేవుని పిల్లలు ఎందుకు వెళ్ళాలి?
అనే ఒక గోల్ మీద ఉంది అది. అదే దాని గురి. ఆ గోల్ మీద ఉన్న దానికి అర్థమవుతుందా? అర్థం అవ్వలేకుండా చేస్తుంది. నిద్రపోతే ఏంటి, బలహీనత ఏంటి, నేను చెయ్యలేనని తొంగదీయడం ఏంటి, బలహీనపరచడం ఏంటి, అలా చేస్తుంది. నాకేంటి రాదు, నాకేమి అర్థమవుదు, నాకేం కావడట్లేదు. నీతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, కానీ నువ్వు సైలెంట్గా ఉంటే నీతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఒక విషయంలో నువ్వు అర్థం కావట్లేదని బాధపడుతుంటే దేవుడు అర్థం కావట్లేదు అయ్యాని నువ్వు దేవుడి దగ్గర కన్నీరు కాల్చిన వెంటనే నీకు అది అర్థమయ్యేలాగా చూపించడము, కనిపించేలా చేయడము, అది అర్థం గ్రహించడానికి నీ హృదయంలో ఒక వేదన, దుఃఖము, కన్నీరు రావడము అది గమనిస్తాం. అదనమాట యోహాను రాస్తున్నారు మొదటి పత్రికలో 4:3 ఆ మాట ఉన్నది. అలాగే మొదటి దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 31వ వచనంలో కూడా అటువంటి మాట ఉంటుంది. అలాగే సామెతలు 39:6 కూడా, సామెతలు 39:6 కూడా అటువంటి మాట ఉంటుంది. అందుకనే ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో దేవుని సన్నిధి అనుభవించలేనప్పుడు మన సౌలు గారికి ఈ విషయాలు ఏమీ అర్థమవ్వలేదు. చాలా మందిని హింసించాడు, చాలా మందిని ద్వేషించి మరి హంతకుడిగా తను అనేక మందిని చంపి అన్నీ కూడా చేసిన ఆ దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్న మనిషినే దేవుడు పౌలుగా మార్చాడు. అప్పుడు మేలు చేయగోరు నాకు కీడు చేయగలుగుతున్న ఒక నియమం నాలో ఉంది అని దేవుని అభిషేకం లేనప్పుడు అడిగాడు. అన్నీ మేలే చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు కీడే జరుగుతుంది, నేను చేయలేకపోతున్నాను. మేలు చేయగలిగి నాకు నాకు కలుగుతున్నది అని ఒక నియమము నాలో ఏలుబడి చేస్తుంది అని చెప్తున్నారు. పౌలు గారు ఏమంటున్నారు? మన సౌలుగా హింసకుడను, దూషకుడును, హానికరుడను అని తన సాక్ష్యం చెప్తున్నాడు. మేలైతే చేయగోరు నాకు కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయడం కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది అని చెప్తున్నాడు. ఒక నియమం నేను చేద్దాం అనుకుంటున్నాను, కానీ కీడే నా చేతులతో జరుగుతుంది అని సువార్త చేద్దాం అనుకుంటున్నాను, కానీ సువార్త చేయడం అవ్వట్లేదు. వాక్యం చెప్దాము, పాటలు పాడదాం అనుకుంటున్నాం, కానీ పాటలు రావట్లేదు, వాక్యం గుర్తుండట్లేదు. అలాగా దేవునాత్మ లేనప్పుడు అలా ప్రతి ఒక్క మనిషికి అలాగ అనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు దేవుని సన్నిధి చిరకాలము దేవుని సన్నిధిలో నేను నివాసం చేస్తానని దావీదు భక్తుడు మరి ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మరి కన్నీరు పరుపు తేలిపోయేలాగా అలా దుఃఖపడ్డాడు. అలా ఏడ్చి మరి కీర్తనలు అన్నీ రాశాడు, పాటలు రాశాడు, ప్రార్థన అవన్నీ కూడా ఎంతో కన్నీరుతో రాశాడు. అవన్నీ కూడా పశ్చాత్తాపంతో అలాగా పనులు చేస్తూ కూడా దేవుని సన్నిధిలోనే దేవునితోనే ఎక్కువ మాట్లాడుకున్నప్పుడు అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. మళ్ళీ ఎందుకంటే ఒక శరీరానుసారమైన నియమము ఏలుబడి చేస్తుంది. ఆశయంగా ఉంది, దేవుని కోసం పని చేయాలి, దేవుని కోసం నేను పని చిత్తాలు నెరవేర్చాలి, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివసించాలి, దేవుని సన్నిధి నేను అనుభవించాలని ఒక ఆశ ఉంది. కాబట్టి మేలు చేయకూడదు నాకు కీడు చేయడం కలుగుచున్నదని ఒక నియమం నాకు కనబడుచున్నది, తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నాలో లేడు, ఆయన సన్నిధిలో నేను చిరకాలము నివసించలేమో, ఇక్కడే నాకు ఆ దేవుని యొక్క సన్నిధి అనుభవించకపోతే మరి యుగగాలు దేవుడితో ఉండడానికి, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నివసించడానికి, ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో దేవునితో కలిసి మరి జీవితాంతం ఉండడానికి ఎలాగవుతుంది అని ఆశపడుతూ
మరి రోమపత్రిక 7వ అధ్యాయము 21లో నేను చదువుతున్నాను. 22 అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమును నేను ఆనందించుచున్నాను. అంతరంగ పురుషుని బట్టి దేవుని వాక్యం విషయంలో నేను ఆనందిస్తున్నాను. ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే దేవుని చిరకాలము దేవుని సన్నిధిలో నేను నివసిస్తాను అని ఆశపడుతున్నాడు, వింటున్నాడు. అంతరంగ పురుషుడు అంటే పరిశుద్ధాత్మ అంతరంగ పురుషుడు. దేవుని బట్టే కదా అన్ని చేస్తున్నాం, ఇవన్నీ కూడా వింటున్నాము, పరిచయం చేస్తున్నాము, కష్టపడుతున్నాము. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఇంకొక నియమం ఏర్పాటు చేస్తున్నాను. కాసేపు కోపం వచ్చేస్తుంది, కాసేపు నిద్ర వచ్చేస్తుంది, కాసేపు ఏమో ఇక నేను చేయలేను అని విసుకొచ్చేస్తుంది, కుంగిపోతున్నాను కాసేపు. అలాగా ఆ నియమం అలాగ ఏర్పాటు చేస్తుంది. అది నా మనస్సునందు నా ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది. నా అవయవంలో ఆ అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబర్చుకొనుచున్నది. ఈ పాప మరణం వల్ల నియమం అన్నమాట ఇది. అది చెరబట్టి నన్ను లోబర్చుకుంటుంది. అలా లోబర్చుకోకుండా దేవుని సన్నిధిలో గడపాలి. అప్పుడు ఆ అనారోగ్యం వెళ్ళిపోయిన చీకట్లు 1:27 తెచ్చేస్తుందని ఉన్నది కదా వాక్యంలో. అలాగే తేవు. మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా ఘోరంగా ఉంటుందంట. కాబట్టి అది గమనించుకోవాలి. దేవుని సన్నిధి యొక్క విలువ ఏంటి అని అర్థం చేసుకోవాలి. దేవునితో అనుక్షణము మాట్లాడుకోవడం, పాటలు వినడం, పాటలు పాడుతూ ఉండడం, వాక్యం వినడం, వాక్యం ద్వారా పశ్చాత్తాపడి సరిచేసుకొని నేను ఇంకెప్పుడు ఇలా చేయను ప్రభు, నన్ను క్షమించండి, నాకు తెలియక చేశాను, ఇంకా ఎదుటోళ్ళకు కూడా నేను చెప్తాను, ఇలా చేస్తే ఇటువంటి పరిస్థితులు వస్తాయి, నేను ఒకప్పుడు ఇలాగే ఉన్నాను, అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని మీకు ముందుగానే నేను చెప్తున్నాను. మీరు దీవెనకరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు, చిరకాలం దేవుని సన్నిధిలో మీరు నివసిస్తారు అని ఒక దాహము, ఒక దుఃఖముతో దేవునితో మాట్లాడుకోవాలి. ఒక ఒప్పందము దేవునితో పెట్టుకోవాలి. దేవుని బతుకులాడుకోవాలి. ఆ విధంగా ఆ వేరొక నియమం నాకు కనబడుతుంది అని దేవునితో ఇలా బతుకులాడుకుంటున్నాడు ఇక్కడ పౌలు గారు. అన్ని విడిచిపెట్టాడు. దేవుడు అంటే ఇష్టం, ధర్మశాస్త్రంలో పడుతున్నాడు. కానీ ఆ ధర్మశాస్త్ర పోరాడుచున్న నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోపర్చుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? నన్ను ఎవరు విడిపిస్తారు? ఇంత దౌర్భాగ్యుడు ఏంటి? దేవుడంటే ఇష్టమే, కానీ ఏమని అంటున్నాడు? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనకు ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించదు? ఈ శరీరానుసారమైన నియమం ఏంటంటే ఒక్కొక్కల ద్వారా అది ఏంటంటే బాధ పెడతా ఉంటుంది, శోధిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని ఏడుస్తూ ఉంటున్నాడు. దైవ నియమములు కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమములకు, మనసు విషయంలో దేవుని నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి నేను దాసుడనై ఉన్నాను. శరీర విషయంలో పాపం జరిగిపోతుంది. శరీరంలో గొప్ప నోట్ల నుంచి మాటలు వచ్చేస్తుంటాయి, దాడా 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 అని. ఎంత భక్తి అంతా, ఇంత దేవుడి కన్నీరు పరిచయం అంతా కూడా వ్యర్థమైపోవాలి. అర్థమవుతుందా? దేవుడు మీకోసం మాట్లాడుతున్నారు, అది వ్యర్థమైపోతుంది. దేవుని సన్నిధి ఉంటేనే ఇప్పుడు ఈ తీర్పు అనేది జరుగుతుంది కదా. దాని విషయంలోనే దేవుడు మాట్లాడుతున్నారు. ఈ తీర్పు అనేది దేవుడు ఉండకుండా చేయాలి అంటే దేవునితో మనం ఆ విధంగా సన్నిధి అనుభవిస్తూ ఉండాలి. దేవుని దగ్గర అలా బతులాడుకుంటుండాలి. ఇట్టి మరణం నుండి నన్ను ఎవరు తప్పిస్తారు
అంటే రోమా 7:2 జీవమిచ్చి ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి విడిపిస్తుందని ఉంది అక్కడ. పాప మరణముల నియమం నుండి జీవమిచ్చి ఆత్మ యొక్క నియమం జీవం గల దేవుని ద్వారానే, పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది, తప్పు ద్వారా జరగదు. పట్టించకూడదని దుష్టుడి ఆలోచనలు చెప్పి నడవకూడదు, పాపల మార్గంలో నిలబడకూడదు, అక్కడ అపహాస్యకులు అక్కడ జోకులు వేసుకుని వాళ్ళకి ఎంజాయ్ చేసుకుంటే అక్కడ కూర్చోకూడదు. ఎప్పుడు దేవుడితో ఆనందిస్తూ ఉండాలి, రాత్రులు కూడా ఆనందిస్తూ ఉండాలి. అదే మనం పాటుపడుతున్నాం. అప్పుడు దేవుని సన్నిధిలో చిరకాలము జీవిస్తాం అన్నమాట. ఇక్కడ అలాగే 1 పేతురు రాసిన పత్రికలో ఇంకొక మాట ఉంది. 1 పేతురు రాసిన పత్రిక 4:1 నుండి 1 పేతురు గారు రాస్తున్నారు, ఎలా ఉండాలి. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు ఆయన. ఏసీ కూడా శరీరానుసారంగా వచ్చాడు కదా, ఆయన మహిమలంతా విడిచిపెట్టి పరలోక రాజ్యంలో శరీరంతో ఆయన వచ్చారు కదా, ఆయన జయించారు. మనం కూడా అలా జయించాలని ఇక్కడ పేతురు గారు అలాంటి మనసు మీరు కలిగి ఉండండి అంటున్నారు. 1 పేతురు 4:1 నుండి 10 వచనాలు చదువుతారు. క్రీస్తు శరీరమందు శ్రమపడేను గనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. ఆయుధం అంటే యుద్ధానికి పుట్టిన మామూలు వెళ్ళిపోం కదా, సర్వాంగ కవచం వేసుకుంటాం కదా, సోల్జర్ లాగా, సైనికుల్లాగా ఎలాగ వేసుకుంటామో అలాగా మనస్సు. ఇంత స్టార్టింగ్లో దేవుడు చెప్పారు, మనసు కరెక్ట్గా ఉండాలి. కళ్ళు ఉన్నాయా, కళ్ళు లేవా, చేతులు లేవా, నాకు ఏది లేదు, నాకు చదువు రాదు, ఏమీ బాధపడక్కర్లేదు, మనసు కరెక్ట్గా ఉండాలి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. అలాగా ఆయుధంగా ధరించుకోవాలంట. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండేను. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. మీరు చేశారు అలాంటి పనులన్నీ, ఇంకా చాలు. మీరు అటువంటి వారితో మీరు కూడి, అటువంటి మనసుతో ఉండి, అటువంటి వాటిలో పాలు భాగస్తులయ్యి అలా ఉండకండి. అపరిమితమైన ఆ దుర్వాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. వాళ్ళతో పాటు మీరు పరిగెత్తట్లేదని వాళ్ళు మిమ్మల్ని దూషిస్తున్నారు. సజీవులను మృతులను తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మనకి న్యాయపీఠం మీద ఉత్తరవాదులు అవుతారండి. మృతుల శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటించబడ్డారు. వాళ్ళకి కూడా సువార్త ప్రకటించబడ్డారు. వాళ్ళకి తెలుసు యేసు ఎవరు అని వినట్లేదు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉన్నది. వాళ్ళకి అన్ని తెలుసుండే చేస్తున్నారు. మీరు వాళ్ళ వెంట పరిగెట్టద్దు. వాళ్ళు దూషించినా సరే, నా నిమిత్తము జల్లు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటల్లో పలుకునప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి అంటారు. పరలోకమందు మీ ఫలం ఉంది, అది అధికంగా ఉన్నది అంటున్నారు. అయితే అన్నిటి కొండ మీద ప్రసంగంలో మొత్తం 5వ అధ్యాయంలో చెప్తారు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉంది, సమీపం ఉంది. దేవుడు అన్ని కూడా అంతమైపోతున్నాయి. వారి వారి క్రియలు చేయడం, వారికి జీతము స్వర్గమా నరకమా ఏది ఇస్తానంటున్నాడు. మరి దానికోసం పరిగెత్తుతారా అని పట్టుకొని ఆడతారు. అది ఏం చేస్తున్నా వాళ్ళకి చేసి పెట్టేయాలి. తర్వాత తండ్రి చిత్తం ఏంటి? చిరకాలం ఆయనతో నివాసం చెయ్యాలి. నేను చేస్తే నన్ను చూసి వాళ్ళు పరిగెడతారు. నా ద్వారా దేవుడు కొన్ని కార్యాలు చేస్తుంటాడు, అవి చూసి వాళ్ళు భయపడతారు. నీకు కూడా అటువంటి శక్తి వస్తుంది కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేయగలరు. ఆ చీకట్లో వాళ్ళు కంట్రోల్ చేయగలరు. అలాగా
చేయడానికి దేవుడు సహాయం చేస్తానంటాడు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? ముందున్నవేం చేయడం, ఆ చేస్తున్న వాళ్ళకి ఏకీపించడం అలాంటివి చెయ్యొద్దు. చేస్తే చేయకుండా ఉన్న వాళ్ళకి ఏం బుద్ధి వస్తుంది? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయటకు మెలకుగా ఉండి. ఇప్పుడు రాత్రి పగలు మీరు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా పని చేస్తున్నా ఎలా ఉన్నా సరే, నడుస్తున్నా మీరు ఎక్కడున్నా సరే మెలకుగా ప్రార్థన చేసుకుంటే, ప్రార్థన ఏంటి? దేవుడితో మాట్లాడుకోండి అని. ఎక్కడికి వెళ్ళమంటారు? ప్రభా ఇదిగో వీళ్ళ పరిస్థితి, వీళ్ళ కుటుంబంలో ఈ పరిస్థితి ఉందయ్యా, నన్ను వెళ్ళమంటావా? నాకు ఈ పనులతో సహాయం చేయనయ్యా, నాకు సైకిల్ లేదు ప్రభా, సాపా పెట్టి చెవులు కుట్టేశాడు, నాకు ఇవ్వండి ప్రభా, నేను వెళ్తానయ్యా. ఇలా మాట్లాడుకుంటూ నువ్వు పని మాత్రం ఆపకూడదు, ప్రార్థన ఆపకూడదు, వాక్యం మర్చిపోవడం మానకూడదు. ఆ వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ బలపరుస్తూ ఉండాలి. అది గమనించాలి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండి. ప్రేమ అనేక పాపముల తప్పులు గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకడు మిక్కటముగా ప్రేమ గలవారే ఉండుడి. ప్రేమ అనేకమైన పాపాలను కప్పుతుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, లాస్ట్ వచనంలో. సనుగు కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయుడి. ఒకరినొకడు పిచ్చుకోవడం, పుచ్చుకోవడం, ఆతిథ్యం ఇవ్వడం, సనుక్కోకుండా. ఎవరైనా బాధలు ఉంటే గొప్పమని ఇవ్వడం, సనుక్కోకుండా. ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. ఆ మనసులో అనుకొని ఇవ్వడం కాదు, మనస్ఫూర్తిగానే నా దేవుడికి ఇస్తున్నాను, నా దేవుని బిడ్డ ఒక్కరికైనా నువ్వు చేసావా అని అడుగుతాడు కదా. బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చావా, వాళ్ళకి ఆకలితో ఉంటే ఆకలి కోసం నువ్వు ఆలోచించావా, దాహంగా ఉంటే నువ్వు ఆలోచించి, ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం 25 వచ్చిందా. కాబట్టి ఒక్కరికి చేసినా నాకు చేసినట్టే. జైల్లో ఉంటే దర్శించావా, హాస్పిటల్లో ఉంటే చూడడానికి వచ్చావా, నన్ను చూడడానికే వచ్చావు అప్పుడు అని అంటాడు ఆయన. వివరంగా అక్కడ ఉంది, మనం చదువుకున్నాం. దేవుని నానా విధమైన కృపా విషయమే మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయండి. కృపావరాలంటే స్వస్థత వరము, దెయ్యాలు వెళ్ళగొట్టే వరము, భాషల వరము, భాషలకు అర్థాలు చెప్పే వరము, హెచ్చరిక చేయడము, ఇవన్నీ కృపావరాలు ఉన్నాయి. ఆత్మీయ ఫలాలు అయితే కృపావరాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు ఎవరైతే ఆ పని విషయంలో పరిగెడుతుంటారో దేవుడు ఆటోమేటిక్గా ఆ వరాలు ఇచ్చి ఉట్టినే పంపించదు కదా. కూరగాయలకి వెళ్తున్నారంటే ఉట్టినే వెళ్ళిపోతుంటే పరిగెత్తుకెళ్ళి బ్యాగ్ కట్టుకొని వెళ్ళు అని చెప్తారా ఇంట్లో వాళ్ళకి? అలాగే నువ్వు వెళ్ళడానికి కన్నీటితో దేవుడిని అడిగి బయలుదేరుతుంటే దేవుడు వెంటనే నీకు వరాలు ఇస్తాడు. నాకు అలాగే ఇచ్చాడు. నాకు ఉన్నట్టు కూడా ఈ వరాలు, అభిషేకము, అశుద్ధం పొందుకున్నాను. తర్వాత దేవుడు ఎక్కడ పనిచేస్తున్నానో అక్కడ కావాల్సిన వరాలు ఇచ్చారు వాళ్ళు. అలా నేను చేయగలిగి ఒక అనుభవం మీద నేను చెప్తున్నాను. మీకు కూడా ఇచ్చారు, మీకు కూడా అనుభవం ఇచ్చారు దేవుడు. అవి రోజు వాడుతూ ఉంటే వాడుతున్న కొద్దీ అది అలాగా విజృంభిస్తుంటుంది. వాడితేనే కదా సైకిల్ చాలా బాగా పనిచేస్తుంది. వాడకుండా పక్కన పెడితే ఏంటవుతుంది? జంపు పట్టేస్తుంది. అలాగే మనిషి కూడా అంతే, ఆ వరాలు వాడుతూ ఉంటారు. ప్రార్థన చేస్తుంటే, దేవుడి సన్నిధిలో గడుపుతుంటుంటే అవి మళ్ళీ ఫిల్ అవుతాయి. మళ్ళీ ఆ వరాలు 100% పని చేస్తూ ఉంటాయి. నీకు తెలుస్తూ ఉంటుంది, అక్కడ క్రియలు జరుగుతుంటాయి, వాక్యాలు ప్రకటిస్తుంటారే, అద్భుతకాలు, మహత్కాలు నేను చేస్తాను, నీకు సహకారి, నేను వస్తున్నాను. మార్కు 16:20 ఉంది. కాబట్టి అలా దేవుడు చేస్తుంటారు. ఒకడు బోధించడలా దైవోక్తులు బోధించినట్లు బోధించవలను, ఒకడు ఉపచారం చేసిన దేవుడు అనుగ్రహించే సామర్థ్యం ఉందే చేయవలను. ఈ కృపావరాలు ఇలా సామర్థ్యం పొందుకొని చేయాలి. ఒకరికొకరు ఉపచారం చేసుకోవాలి. డబ్బులు ఒకరు ఇచ్చేస్తారు, కానీ ఉపచారం ఎవరు చేస్తారు? ఉపచారం చేయాలంట. ఇందువల్ల దేవుడు అన్నిటిలోకి యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగములు మహిమయు ప్రభావమును ఆయన ఉండును.
అగ్ని వంటి శ్రమలు వస్తాయి. ఇలా ఉన్నప్పుడు మీలాగా మిమ్మల్ని శోధించడం మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలో గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. శ్రమలు వస్తే ఎలా సంతోషించాలంట? క్రీస్తు సంపడ్డాడు కదా, ఆయనతో పాలువారైనట్టట సంతోషించాలంట. అర్థమైందా? పాలువారైనట్టు సంతోషించాలంట. అలాగా క్రీస్తుతో పాలువారు అయినట్టు సంతోషించమంటున్నారు. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలయ్యేడా మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుండను కనుక మీరు ధన్యులు. మీరు అలా నింద పాలవుతుంటే ఎవరైనా మిమ్మల్ని నింద పాలు చేశారనుకో, మిమ్మల్ని బాధ పెట్టారంట, మహిమా స్వరూపైన ఆత్మ మీ మీద నిలబడతాడంట. అలాగా అప్పుడు మీరు ధన్యులు. దేవుని శక్తి మీతో నింపబడుతుంటుంది. మీరు బాధపడద్దు. ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు ఏసైని రిజెక్ట్ చేశారు కదా ఇశ్రాయేల్ ప్రజలు. ఏసై అంటే ఎవరో తెలియదు. ఆయనకి లాస్ట్లోనే మరి వాళ్ళకి రక్షణ వస్తుంది. అంత్యక్రీస్తు వచ్చి చాలా ఇబ్బందులు పెట్టేస్తుంటే అప్పుడు ఏడుస్తారు. ఏసై అంటే అప్పుడు గుర్తు వస్తుంది. అప్పుడు వరకు గుర్తురాడు. ఏసై నిజమైన దేవుడు అని తెలియదు. ఏసైని హింసించాను, ఆయన్నే పొడిచి చంపేశాను, ఆయన హింస పెట్టి చంపాను అని అప్పుడు ఘోరమని ఏడుస్తారు. అప్పుడు వాళ్ళకి రక్షణ కలుగుతుంది. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు జనాలు. ఇప్పుడు తెలియదు, అన్నీ చూస్తుంటారు కానీ అర్థమవుతారు. 14 వచనం వరకు దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? సువార్త ఎలా ప్రకటించాలి, దేవుని సన్నిధి అనుభవించి దేవుని పిల్లల్ని దేవుని రాజ్యానికి సిద్ధం ఎలా చేయాలి, పెళ్లి కుమార్తె సంఘంగా ఎలాగ సిద్ధం చేయాలి, వాళ్ళకి ఎలాగ తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పుదాము. ప్రపంచమంతట్లో అబ్రహాము ఏంటంటే వాగ్దాన పుత్రుడు అనమాట. ఆయనకి ఆయన వంశావళి ఇప్పుడు ఇశ్రాయేల్ ఏంటంటే అబ్రహాంను ఆశీర్వదించారు. అందుకే ఇశ్రాయేల్ జాతికి ఆయన మూల పురుషుడిగా పిలువబడ్డాడు ఆయన. అందుకని అబ్రహామును బట్టి ఇశ్రాయేల్ని రక్షించి ఆయన దేవుడు ఎంచుకోవడం జరిగింది. మనల్ని బట్టి కూడా వినకుండా ఉన్నారు కదా జనాలు కొంతమంది. వాళ్ళు కూడా దేవుడు అమ్మ నా ఇదిగో దేవుని బిడ్డ, నా బిడ్డ తరపు బిడ్డ లేదు అని ఎంచుకుంటాడు. కానీ ఎంచుకొని వాళ్ళు తప్పు చేస్తే శ్రమలు వస్తే వాళ్ళకి ఆ పశ్చాత్తాపం వచ్చేలాగా శ్రమలు పెడతారు. ఇశ్రాయేల్ ప్రజలకు అలాగే పెడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. యుద్ధాలు అవుతున్నాయి. ఇప్పుడు ఆ శ్రమలు అందరూ విడిచిపెట్టాక అప్పుడు గుర్తొస్తారు. ఏసయ్య దేవుని సేవకులు అప్పుడు గుర్తొస్తారు. అబ్రహాం బట్టి ఇశ్రాయేల్ ఆ విధంగా రక్షించుకోవడం పెంచుకున్నారు, ఆశీర్వదించడం అలా జరుగుతుంది. ఇశ్రాయేల్ ఎన్నోసార్లు దేవుడికి లోబడ్డారు, తిరుగుబడ్డారు. అలా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. వాళ్ళు పంచిపెట్టి ఇస్తూ మళ్ళీ దేవుడు వాళ్ళు దీవిస్తూ వచ్చారు. అన్నిల కంటే దేవుడు మాట వినకుండా వాళ్ళు అన్నిల కంటే ఘోరంగా దేవుడు బాధ పెట్టారు. అన్నిటికైతే ఏసయ్య అంటే ఎవరో తెలియదు. వాళ్ళు రక్షించబడ్డారు కానీ ఏమి రక్షించబడట్లేదు. ఎంత బాధ ఉంటుంది. ఎవరు ఏమి తెలియని వాళ్ళు రక్షించబడ్డారు. బాగా తెలిసిన అభిషేకం ఉంది, అన్నీ తెలిసిన వినట్లేదు. అలాగా వీళ్ళు కూడా అప్పుడు అలా ఉన్నారనమాట. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 6:14 మరి అబ్రహాం గురించి వాగ్దానం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చారు. ఆ మాట 6:14 దేవుడు నాకు ఇచ్చారు. తన తోడు అని ప్రమాణం చేసి, తన తోడు అంటే ఏంటి? దేవుడి మీద ఒట్టు, నీ మీద ఒట్టు అంటారు కదా. అలాగా తన తోడు అని ప్రమాణం చేసి నిత్యంగా నేను నిన్ను ఆశీర్వదించాను, నిత్యంగా నేను విస్తరింప చేసేదని అని చెప్పాను. నాకు దేవుడు వాగ్దానం ఇచ్చి వైజాగ్ నుండి విజయనగరం తీసుకొచ్చాను. అలాగే నేను ఇప్పుడు సేవ చేస్తున్నానంటే అదే కారణం, ఇంకేది లేదు. నన్ను ఇష్టపడ్డాడు దేవుడు. అలాగా అబ్రహాము బిడ్డలుగా నన్ను కూడా అలాగే ఇష్టపడ్డాడు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను.
ఆ మాట నమ్మి అతను ఓర్పుతో సహించుకొని ఎన్ని శ్రమలో ఎవ్వరూ ఏకీపించలేదు నాకు సేవలో, కానీ కుటుంబంలో ఎవరు కూడా ఏకీపించలేదు. కానీ దేవుని పట్టుకొని దేవుడు నన్ను ఇంట్లోని బయట అన్ని విషయాలు కూడా దేవుడు దీవెనకరంగా ఉంచారంటే దేవుని తోడు మనకి ముఖ్యం. అది రుచిపరచుకోవడానికి అలాంటి వాళ్ళు ఎంచుకుంటాడు ఆయన. అందరు ఉన్న వాళ్ళు ఎంచుకుంటే ఏం లాభం? దేవుడికి మంది మేళ వస్తుంది. అది నన్ను బట్టి నా ఆత్మీయ పిల్లలు కూడా అలాగే, వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. అరుణ కాంతి అలా దేవుడు కాంతివంతంగా దేవుడు తయారు చేశారు. ఆ మాట నమ్మి అతను ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందాడు. ఆ వాగ్దాన ఫలం నేను పొందుకున్నాను. ఎంతసేపు ఇదే ఆశ. నాలాంటి పిల్లలు ఎంతమందో భక్తి అంటే ఏదో తెలియదు ప్రభా. ఈ బాప్టిస్ట్ సంఘంలో ఎంత భక్తో, ఇల్లు స్కూలు చర్చ తప్ప ఇంకేంటి నాకు తెలియదు. అది ఏ లాభం? అసలైన దేవుడి ప్రణాళిక ఏదో తెలియదు, తండ్రి చిత్తం ఏంటో తెలియదు, ఇవన్నీ ఏమీ తెలియదు. నేర్పించబడే దేవుణ్ణి అడిగి ఏడ్చి ఉపవాసం ఉండి ఎంతో వేదన పడి చేతులతో ప్రమాణం చేసి నా జీవితం అంకితం చేస్తున్నాయ్యా, నాకు నేర్పించయ్యా భక్తి ఏంటో అర్థం కావట్లేదయ్యా, ఈ మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు, రోజులు అనమాట, వేషధారణ. దేశమే క్షమిస్తాడు, అలాంటి వేషధాలను క్షమించడు. అలా భక్తిని అలాగా పాడు చేయకూడదు కదా, బోధన పాడు చేయకూడదు కదా, అటువంటి బోధన బోధించకూడదు కదా. శరీరానుసారమైన బోధ, ఆత్మ సంబంధమైన బోధ మనం అవి నేర్పించలేదు. కాబట్టి మనుషులు తమ కంటే గొప్పవారి తోడని ప్రమాణము చేతులు వారి ప్రతి వివాదములను వివాదాస్పదము పరిష్కారం చేయనది ప్రమాణమే. ఆ ప్రమాణం చేశాడు. అలా ప్రమాణం చేయబట్టి ఇశ్రాయేలు కోరుకుంటున్నాడు. ఆ మాట వినకపోయినా కోరుకుంటున్నాడు. మాట వినకపోయినా వాళ్ళు ఎంట పడుతున్నాడు. ఎందుకు అలాగ ఎంట పడుతుంటావు? మాట వెందు అలా వెళ్ళిపోతుంది కదా, నువ్వు ఎందుకు అలా ఏడుస్తావు అని అంటారు చాలా మంది. మాట వినరు కదా, మనం చాలా ప్రేమించినా మన మాట వినకపోతే ఎందుకు అలాగా ఏడుస్తారు? మాట వినరు, వాళ్ళు రాదు, వాళ్ళు వినరు, ఎందుకు అలా బాధపడుతున్నావు ఉదయ్ అని అంటారు. అలాంటి పరిస్థితి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు విడిచిపెట్టలేదు. ఆ దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు కూడా విడిచిపెట్టలేదు. ఆ అడ్డుకుంటుంది. ఆ బాధ పడుతున్నాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. మనకు తెలియదు, ఆ బాధ తెలియదు. అలాగే అన్నీ తిరిగి దెబ్బల బాధ తగ్గుతుంది కదా. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే అప్పుడు వస్తాడంట. అందుకే వాళ్ళకి స్పెషల్గా తీర్పు తీరుస్తాడు. గుంపు వాళ్ళు మొత్తం గ్రూప్ అంతా ఒకేసారి రక్షణ పొందుకుంటారు. మనమైతే ఒక్కొక్కరు ఎవరు రక్షణ అందే అలా పొందుకుంటాం. కాబట్టి మరి ఆఖరికి మానవ జాతికి మనస్సాక్షిని బట్టి జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది మనకన్నా ముందు చనిపోయారు కదా, మన తాతలు ముత్తాతలు వీళ్ళందరూ దేవుడు అంటే ఈ విషయాలు తెలియదు, దేవుడు తెలీదు, ఈ విషయాలు తెలియదు. వాళ్ళు చనిపోతారు. చనిపోతే వాళ్ళకి ఎలా తీర్పు తీరుస్తారు? దేవుడు మన సాక్షిని బట్టి తీర్పు తీరుస్తారు. అందుకే నిత్య నిబంధన సంబంధము యేసే రక్తము, ప్రాణాత్మ దేహము, కణాలు, కండరాలు, ఎముకలు, మూలుగులు, రక్తాన్ని, మనస్సును, మన సాక్షిని శుద్ధీకరించడానికి ప్రార్థన చేసుకోవాలి. అలా శుద్ధీకరిస్తారు. అప్పుడు ఆ మన సాక్షిని బట్టే దేవుని దగ్గర వాళ్ళకి తీర్పు అనేది తీర్చబడతారు. అటువంటి వారు మరి మిగిలిన మరి ఆ నిర్గమకాండము ధర్మశాస్త్రం వచ్చాక మరి పాపం అనేది ధర్మశాస్త్రం వచ్చాకే పాపం తెలిసింది. ధర్మశాస్త్రం రాకముందు అంటే బైబిల్ రాకముందు పాపం అంటే ఏంటో తెలియదు, ప్రజలకు తెలియదు. అప్పుడు అటువంటి వారందరికీ కూడా మన సాక్షి ప్రకారం తీర్పు జరుగుతుంది. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ధర్మశాస్త్రం తెలిసి కూడా, వాక్యం తెలిసి కూడా తప్పు చేస్తారు కదా, వాళ్ళకి వాక్యం ప్రకారం తీర్పు తీరుస్తారు. ప్రతి ఒక్కరికి తీర్పు ఉంటుంది. అన్యజనులకి అందరికి కూడా, దేవుడు తెలిసిన వాళ్ళకి తెలియలేని వాళ్ళకి అందరికి కూడా తీర్పు అనేది ఉంటుంది. మరి చాలా మందికి మరి భవిష్యత్తులో చనిపోయాక ఏం జరుగుతుంది విషయాలు తెలియదు. స్వర్గం ఉంటుందా, నరకం ఉంటుందా, ఎవరు వెళ్తారు, నమ్ముకుంటే వెళ్ళిపోతారు అనుకుంటారు చాలామంది. ఆ విషయాలు తెలియదు. అవన్నీ కూడా దేవుడు ఆ మనసాక్షి ప్రకారము దేవుడు వాళ్ళని అడుగుతారు. అందుకే సువార్త అనేది అందుకే ప్రకటించబడతారు. సువార్త
కృప ద్వారా మనల్ని రక్షించుకోవడం, అర్హత లేకపోయినా స్వస్థత ఇవ్వడం, తెలియని ప్రభా క్షమించి ప్రభా అంటే వాళ్ళని క్షమించి వెంటనే వాళ్ళ కార్యాలు దేవుడు చేస్తున్నాడు కదా, అందుకు చేస్తున్నాడు. చేయగానే మేము చాలా పరిశుద్ధులము, మాకు అన్నీ వచ్చేసి మేము ఇంక చర్చికి వెళ్ళక్కర్లేదు, మా ఇంటి దగ్గర చర్చికి వెళ్ళిపోవచ్చు అని ఎక్కడైతే మరి దేవుడు ఆ చెట్టుని వేశాడో అక్కడే ఫలిస్తారని ఇప్పుడు పాట పాడుకున్నాం కదా. ఎక్కడైతే ఆ చెట్టుని దేవుడు నాటాడు ఆ చుట్టుపక్కలంతా కూడా ఫలిస్తుందని మనం పాట పాడుకున్నాం. ఆవిడకి ఈ ధర్మశాస్త్రం బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. వాక్యం కూడా తెలుసు చాలా, మరి వాక్యం కూడా మరి యూట్యూబ్ ఛానల్లో వెళ్తున్నప్పుడు మరి తెలియాలి కదా, వినాలి కదా, వినాలి, తెలుసుకోవాలి, దాని ప్రకారం నడవాలి. ఏదోనే అందుకో నిర్లక్ష్యం పడుతుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళకి చెప్పాలి. ఇది వాక్యం, చూసారా, చూడండి, వినండి, వాక్యం నేర్చుకోండి. దేవుని మాటలు అవి మాకు కాదు, దేవుని మాటలు సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తను బట్టి తీర్పు జరుగుతుంది. కొంతమంది దేవుడు డిసైడ్ అవుతారు ఎవరికి ఎలాగ తీర్పు తీర్చాలి. వీళ్ళకి ఏమీ తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు, సువార్త తెలియదు కాబట్టి మన సాక్ష్యం బట్టి. వీళ్ళకి ధర్మశాస్త్రం వాక్యం అంతా తెలుసు కాబట్టి వాక్యంలో ఇలా ఉంది, ఈ కట్టను ఇలా పెట్టాను, ఈ ఆజ్ఞలు ఇలా పెట్టాను, ఎందుకు చేయండి అని తీర్పులో పెడతారు. కొంతమందికి ఈ ఆజ్ఞలు కూడా తెలియదు కదా, బయట ఉన్న వాళ్ళకి సువార్త ద్వారా అలానా ఆమె వచ్చింది, అలానా అతను వచ్చింది, సువార్త చెప్పాడు, నువ్వెందుకు వినలేదు. ఆమె భయంకరమైన పరిస్థితులను బ్రతికించాడు, ఆమె చెప్పింది దేవుడి మాటలు ఎందుకు వినలేదు. అలా దేవుడు తెలుస్తాడు. అబ్రహాం నుండి మోషే వరకు కూడా మరి మనసాక్షిని బట్టి ఇశ్రాయేలులందరినీ కూడా రక్షించడం జరిగింది. అలా జరిగిన తర్వాత దేవుని యొక్క ప్రతినిధి అంటే మనసాక్షి అన్నమాట, ఆ ప్రతినిధి మనసులో ఉంటాడు కదా, హృదయంలో ఉంటాడు దేవుడు. అది గర్దిస్తూ ఉంటుంది, ఏదైనా తప్పు చేస్తుంటాయి, అందుకేం తెలియదు పాపం, చదువు రాదు, ఎవరు చెప్పిన వాళ్ళు ఉండరు, చర్చలు పక్కన ఉండదు, సువార్త చేయడానికి కూడా ఆ ఏరియాలో రాదు. అలా గర్దిస్తూ ఉంటుంది ఆ మనసాక్షి బట్టి. ఆ దేవుడు తెలుసు కదా ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ చాలా మంది మనసాక్షిని కూడా చంపేసుకోదు. నేను చేసేదే కరెక్ట్, నేను చాలా మంచిగా ఉన్నా, ఎంతమందికో గోడు బట్టలు ఇచ్చాను, నేను అక్కడ ఎరుషలేము వెళ్ళాలి, ఇది తిరుగుతుంది, ఇన్ని దగ్గరికి పుణ్యక్షేత్రాలు తిరిగి ఎన్నో ధర్మకార్యాలు చేసి వచ్చాను. నికోదేవుడు కాదు ఆయన ఎవరు, అనేకమైన ధర్మకార్యాలు చేస్తాడు ఆయన బైబిల్లో. కానీ అవేమి కూడా లెక్కలోనికి రావు. 3 గంటలు లేచి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన, అది లెక్కలోనికి రాలేదని ఉంది వాక్యంలో ఉంది. కాబట్టి అవేమి లెక్కలోనికి రావు. దాన్ని బట్టి దేవుడు న్యూ టెస్టిమెంట్లో అంటే కొత్త నిబంధనలో యాకోబు 2:10 ఉంటుంది, అన్ని ఆజ్ఞలు పాటించి ఒక్క తప్పు చేసిన అపరాధిగా ఎంచబడతావు అని ఉంటుంది. అక్కడ కొంతమంది ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేస్తారు. పౌలు గారు అలాగే భయపెట్టిపోయాడు. ఆజ్ఞలు పాటించమని దేవుడు ఆయనతో చెప్పారు, రాయలసీమ నుండి మరి తీసుకొచ్చి దేవుని ఆజ్ఞలు పాటించి దానికోసం బైబిల్ చదువు, చర్చలో ఉంది, అప్పుడు ప్రతిదీ నీకు నేర్పిస్తానని చెప్పారు. కాబట్టి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక ఆజ్ఞ. దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకున్నవాడు ధన్యుడు అని 2. ఫస్ట్ ఆజ్ఞ దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలు పాటించడం ఫస్ట్ ఆజ్ఞ. 2వ ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, దానికి మాత్రం కులం భేదం లేదు. ఈ 2 ఆజ్ఞలు పాటించాలి, సువార్తను ప్రకటించాలి. మీరు చేయలేదా? చేయగలరా లేదా? 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు చేశాడు ఆయన, 2 ఆజ్ఞలు చేశాడు, ఈ పనులు చేయలేదా? మనకు సాక్షిని బట్టి కాదు, ధర్మశాస్త్రం బట్టి కాదు, కానీ సువార్త బట్టి రక్షించబడతారు కొంతమంది.
సువార్తను బట్టి. కాబట్టి మార్కు సువార్తలో 16:15 ఉంటుంది, సర్వలోకాలు వెళ్ళి సృష్టికి మీరు సువార్త ప్రకటించండి. 16 వచనంలో నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను అని ఉంటుంది. దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తారు. సువార్త వినక తప్పదు, రక్షణ పొందక తప్పదు. అది మరి కొంతమందికి సువార్త అందలేదు, రక్షణ పొందుకోలేదు, పొందుకోకుండా చనిపోయారు. వారి సంగతి ఏంటి అంటే మన సాక్షిని బట్టి వాళ్ళకి తీర్పు జరుగుతుంది. ఈ విధంగా 3 విధాలుగా తీర్పు జరుగుతుంది. మన సువార్త అంటే సువార్తను బట్టి తీర్పు, ధర్మశాస్త్రం బట్టి తీర్పు, అలాగే అలా ఇశ్రాయేలుకు మరి తీర్పు స్వర్గమా నరకమా అనే విధంగా యేసుక్రీస్తుని మరి నమ్మడం బట్టి అటువంటి తీర్పు ఉంటుంది. దేవుడు నమ్ముతున్నారా లేదా ఇశ్రాయేలు ప్రజలు? వాళ్ళని క్షమించి రక్షించి మరి తన రాజ్యంలో చేర్చుకోవాలని దేవుడు ఆశ ఇశ్రాయేలు ప్రజల్ని. పరలోకం నుండి దేవుడు ఏం చేస్తారు? ఈ అంత్యక్రీస్తు యెరూషలేములో కూర్చుంటాడు కదా, 3.5 సంవత్సరాలు మరి ధర్మశాస్త్ర ప్రకారం ఆరాధన, పండుగలు, ఆచారాలు ఇవన్నీ శాంతియుతంగా చేసి మిగిలిన 3.5 సంవత్సరాలు నేనే దేవుడిని కూర్చుంటాడు. మొదటి దశలోని పత్రిక 4వ వచనం, 2వ వచనం, 4వ వచనంలో, 9వ వచనంలో, 12వ వచనంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఇంకా అవన్నీ చూసి ఇశ్రాయేలు ప్రజలకి అర్థమైపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అందరినీ, అక్కడ ఉన్న రాజ్యాలు ఎవరెవరైతే ఉన్నారో అందరినీ కూడా ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడంటే అంత్యక్రీస్తు వాళ్ళందరినీ కలుపుకొని ఇశ్రాయేలుని చంపుదామని ప్లాన్ వేసుకుంటాడు. అప్పుడు భయం వేసి దేవుని ఎప్పుడైతే ఇలాగా ఇశ్రాయేలు ప్రజల మీదకి వీళ్ళు చంపడానికి బయలుదేరతారో ఎవరికి బాధ కలుగుతుంది? దేవునికి. కరెక్ట్, దేవునికి బాధ కలుగుతుంది. బాధ కలగగానే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఒలీవల కొండ మీదకి దిగుతాడు. ఆయన అక్కడ ఇలా పాదం పెట్టగానే ఆ కొండ 2 మధ్యలకి ఇలా చీలిపోద్ది అనమాట. అలా చీలిపోగానే అక్కడికి ఆ చీలిపోయిన దగ్గర ఆ కిందేమో మరి ఒక లోయ ఉంటుంది. ఈ ప్రపంచ సైన్యాలు అన్నీ కూడా చంపడానికి పరిగెడుతూ వస్తున్నప్పుడు మరి అరబ్ దేశాలు, ఇరాక్, రష్యా, చైనా ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే యెరూషలేముని ముట్టడి వేస్తారు. ఆ సైన్యం అంతా ముట్టడి వేసేసినప్పుడు వేసే ఇవన్నీ చూసి ఆయన వచ్చినప్పుడు వాళ్ళ మధ్య లోయలోని దాక్కున్నప్పుడు అక్కడ అది ఎక్కడ ఉన్నదంటే జకర్యా 14:4 ప్రకారం ఇశ్రాయేలు అక్కడ దాక్కుంటారన్నమాట. ఒకసారి చూద్దామా? జకర్యా 14 వచ్చాయి. వాళ్ళు అక్కడ ఎప్పుడైతే దాక్కుంటారో దేవుడు మరి పెళ్లి కుమార్తె సంఘం ఉంటుంది కదా, పెళ్లి కుమార్తె సంఘం అవ్వదు, పెళ్లి కుమార్తె సంఘం అవ్వదు. రహస్య రాకడంలో దేవుడితో వెళ్ళిపోతారు కదా వాళ్ళు. అలాగా అందరూ కూడా దేవుడు అక్కడ ఆ భయంకరమైన పరిస్థితిలో దేవుడు అక్కడ తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఆ రహస్య రాకడలో ఎవరైతే ఎత్తబడతారో, పెళ్లి కుమార్తె సంఘంగా ఉంటారో, శ్రమలు తట్టుకుంటూ సువార్త ప్రకటిస్తారో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సదాకాలము దేవుడితో ఉండడానికి ఆశపడతారో వాళ్ళతో మరి వేసే పెళ్లి కుమార్తె సంఘములో అక్కడ వీళ్ళు పడుతున్న వీళ్ళని హింస పెడుతుంటుంటే అక్కడ దేవుడు వచ్చి ఒక బోర ఊరుతాడు. ఆ బోర ఊదగానే అమ్మో మన బోరలాగే ఉందే అనుకొని లోపల నుండి బయటకు వస్తారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బయటకు వస్తారు. బయటకు వచ్చి అప్పుడు జోర్దాను, ఐగుప్తు వీళ్ళందరూ కూడా, ఇరాన్ ఇవన్నీ కూడా
ఈ అబద్ధ క్రీస్తుని సపోర్ట్ చేస్తే వీళ్ళందరూ కూడా చంపడానికి ఇస్రాయేల్ ప్రజలు బయలుదేరుతారు. ఇంకా ఎవ్వరు ఉండరు ఇంక ఇస్రాయేల్కి రక్షించడానికి, ఎవ్వరు ఇంకా దిక్కుండరు ఇంకా. ఎందుకంటే దేవుని పిల్లలు అమ్మో వీళ్ళు దెయ్యం పిల్లలని అర్థమైపోయింది. అంతవరకు యాక్టర్స్ లాగా యాక్టింగ్ చేశారు వీళ్ళందరూ. అబద్ధ ప్రవక్త యాక్టింగ్ చేస్తారు కదా 3.5 సంవత్సరాలు కూడా. మిగిలిన 3.5 సంవత్సరాలు నేనే దేవుడు అనుకోని వీళ్ళందరితో ఏకమై వీళ్ళందరితో ఈ సైన్యము వీళ్ళందరూ కూడా అరబ్ దేశాలు ఏంటి, ఇరాన్, మరి రష్యా ఇవన్నీ కూడా ఏకమైపోయి ఈ సైన్యాలు అందరూ కూడా సహకారం తీసుకుంటాడు. జోర్దాన్, ఐగుప్తు ఇవన్నీ కూడా సహకారం తీసుకుంటాడు. భవిష్యత్తులో తీసుకొని యుద్ధాలకు బయలుదేరి వీళ్ళు చంపడానికి బయలుదేరి అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. కష్టం వస్తే ఎవరు గుర్తొస్తారమ్మా? అంతవరకు కూడా నిర్లక్ష్యంగా ఉంటారు, పరిగెడతా ఉంటాం. మన విలువ వరకే తెలిసిందా? ఏదైనా కష్టం వస్తే మాత్రం ఫోన్లు వస్తుంటాయి, మనుషులు వస్తుంటారు, అప్పుడు మాట్లాడుతూ ఉంటారు. సాధించడానికి ఎవరు ముందుకు రారు, ఎవరు అప్పుడు గుర్తు రాలేదు. సగం ఏంటి అవసరం లేదు. అలాగా ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు దేవుని ఎలా బాధపెట్టారో ఈనాడు కూడా ఆ ఆత్మలే ఆలలో దూరి బాధపడుతున్నాయి. కాబట్టి దేనికి చింతపడే పని లేదు. వాళ్ళకి రక్షణ వస్తుంది, గ్రూప్గా రక్షణ వస్తుంది. వాళ్ళు వస్తారు, మన దేవుని రాజ్యంలో ఉంటారు. వాళ్ళకి శ్రమలు లేకుండా వస్తే మంచిది కదా. ఒకేసారి సంఘంతో కనులకు పాటలోని రహస్యరాకులు ఎత్తపడతాయి. మరి 7 శ్రమ దినాలు ఉండవు కదా. ఈ శ్రమలన్నీ పొందుకుని రక్షణ పొందుకుంటే బాగుంటుందా? ఏ శ్రమలు లేకుండా చక్కగా పెళ్లికుమార్ సంఘంలో సిద్ధపడి దేవుడు శ్రమ దినాల్లో ఉంచను అంటున్నాడు. అది అందరూ పాటలు తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు సిద్ధంగా ఉండు సంగమా, మెలకుగా ఉండు సంగమా, నా ప్రియ సంగమా, సిద్ధపడుమా అని పాట పాడుకుందామా. సిద్ధపడాలి కదా, ఆ పాట పాడుకున్నాం కదా. మరి పాటలు పాడుకోవడం మేము సిద్ధంగా ఉన్నాం లేదా, రోజు చెక్ చేసుకోవాలి లేదా. అందుకని దేవుడి మాట చెప్తున్నారు. ఏది బాగుంటుంది రెండింటిలో 7 శ్రమలు ఆ పెద్ద క్రీస్తుతోటి నానా బాధలు 650 ముద్ర వేసేస్తాడు. అది వేసుకోకపోతే మరి ఇంకేమీ ఉండదు. ఆహారం కానీ బట్టలు కానీ ఏమీ ఉండదు. ఇంకా వాడి మాటే వినాలి. చాలా మంది ఇశ్రాయేల్ ప్రజలు చాలా మంది చచ్చిపోతారు ఆ హింసలకి. మిగిలిన వాళ్ళు కూడా దాక్కుంటారు, పరుగు అని పరిగెడతా ఉంటారు. ఆ కొండలు ఆ మధ్యలో ఆ లోయలో దాక్కుంటే అప్పుడు దేవుడు వచ్చి అది 14:4 ఆ దేవుని యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదము ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టుకును సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడి లోయ ఆ జీరు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపములకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదారు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా ఆ దినమున ప్రకాశమానముగాను సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. ఇప్పుడు ఆ వెలుగు ఉండదంట. ఆ లోయ అవడం ఇవన్నీ కూడా మరి ఆ కొండ మధ్య వాళ్ళందరూ కూడా అక్కడ మొరపెడతా ఉంటారు. భయపడిపోయి మరి పారిపోయి ఆ భూకంపము ఆ పరిశుద్ధులందరూ కూడా అక్కడికి వస్తారన్నమాట. దేవుడు బిడ్డలే అక్కడ దేవుడు మన తిరగబడి పరిశుద్ధుడు. దేనికి పరిశుద్ధుడు? తను తిరిగిపోడు. దేవుడు మాట వినకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా బాధ పెట్టారు దేవుడు బాగా. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. అలాగ ఆయన చూస్తూనే ఉన్నాడు. యెహోవా దినము ప్రకాశమానమగునని సంకుచితముగా వెలుగు లేకపోవును. ఆ దినమున ప్రత్యక్షమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు. అస్తమయం కాలమున వెలుగులు కలుగును. అస్తమయం అయిపోతుంది. అప్పుడు దేవుని వెలుగు అనేది వస్తుందట. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకు దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగనే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజీవుడును. ఆ దినమున యెహోవా
ఒక్కడే అని, ఆయన పేరు ఒక్కటే అని అప్పుడు తెలుసుకుంటారట. ప్రతి ఒక్కరికి అప్పుడు తెలుస్తుంది సువార్త చేశాడు కదా, ఇలా చెప్పి నేను వెళ్ళేదే ఇన్ని బాధలు వచ్చాక మాకు అర్థమైంది. ముందే తెలిస్తే ఎంత బాగుంది, నీ బాధల నుండి ఎంత విడుదల పొందుకుంటాం అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి అలా ఏడుస్తున్నప్పుడు దేవుడు క్షమించి వాళ్ళని రక్షించి వాళ్ళని చేర్చుకుంటాడు అన్నమాట. క్షమిస్తాడు. కన్నీటితో ఏడుస్తారు. వాళ్ళు ఎంతో వేదన పడతారు. దేవుడు వాళ్ళు ఇష్టపడతారు. ఏడుస్తున్న పిల్లలు తప్పు చేస్తే బుద్ధి లేదని కుమారుడు వెళ్ళిపోతాడు కదా, మందులు కొట్టి తింటున్నప్పుడు అర్థమవుతుంది. నా తండ్రి ఇంటిలో అనేక మంది కూలోళ్ళు తింటున్నారు, మంచి ఆహారం తింటున్నారు, నేనేంటి ఇక్కడ ఇలా ఉన్నాను, నా తండ్రి మాట వినక అని బుద్ధి లేని కుమారుడు అలా బాధపడతాడు. అలా మురికి పందిలాగే వస్తాడు. కానీ అందరం పెడతాడు, చక్కగా స్నానం చేయించి మంచి బట్టలు చెప్పులు అన్నీ కొడిగి చక్కగా పెద్ద ఓడిపోతాడు కోసి చక్క బిల్లు చేస్తాడు దేవుడు. అలాగా పరలోక తండ్రి దేవుడు కూడా ఎవరైతే మాట వినలేదో, దేవుడి మాట వినకుండా వాక్య విరుద్ధంగా జీవిస్తూ చర్చికి రాకుండా వాక్యానుసారంగా నడవకుండా అందరి ప్రణాళిక స్వార్థ చేయాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము వాడి భక్తి పరమాణం చెప్పిన వారికి వరాలు పంచిస్తానంటున్నాడు. దర్శన వరము, ప్రవచన వరం ఉంది, పొందుకున్నారు. స్వస్థత వరాలు పొందుకున్నారు, ప్రార్థనా వరం పొందుకున్నారు, మీకా 4:10 ప్రకారం ప్రసవేదన కలిగి బిడ్డలు కనే వరాలు పొందుకున్నారు. పని చేయలేదయ్యా అని ఏడుస్తారు. అప్పుడు మేము ఇలాగ దూరం అయిపోయామయ్యా, నీ మాట వినలేదయ్యా, నీ సేవకుల మాట వినలేదయ్యా, తండ్రి చిత్తాన్ని మేము నెరవేర్చలేదయ్యా, మా ద్వారా అనేక మంది అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారయ్యా, మీ సువార్త ప్రకటించక అనేక మంది అలాగ అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు, అనేక మందికి తెలియలేదయ్యా అన్నప్పుడు ఏడుస్తారు. కానీ ఎవరికి తగినట్లు తీర్పు ఆయన ధర్మశాస్త్ర ప్రకారము, మనసాక్షి ప్రకారం, సువార్త ప్రకారం దేవుడు తీర్పు తీరుస్తారు. అయ్యా అందరినీ విడిచిపెట్టడు. ఆయన ఎలా ఉన్నా సరే పరిశుద్ధంగా, ఎవరైనా సరే పరిశుద్ధంగా ఉండాలి. దానికి మతము కులము జ్ఞానము లేదు. దేవుడు నిజమైన దేవుడు అని అప్పుడు తెలుసుకుంటారు. ఇప్పుడే తెలుసుకుంటే ఇంకా మంచిది, వాళ్ళకి తగినట్టు బహుమానాలు ఉంటాయి. కాబట్టి జకర్యా 10వ అధ్యాయం చూద్దాము. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించే ఆత్మను జ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఎప్పుడు తన ఏక కుమారుని విషయమే దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమే ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమే దుఃఖించుచు ప్రలాపించురు. ఒకే ఒక కొడుకుండి చచ్చిపోయాడు అనుకో, ఎలా ఏడుస్తారు? అలా ఏడుస్తారంట. దేవుడు మాట వినక ఇన్ని శ్రమలు తెచ్చుకున్నాం, మాకు రక్షించయ్యా, మాకు రక్షణకయ్యా, మాకు క్షమించయ్యా, మేము నీ రాజ్యానికి వస్తామయ్యా అని అప్పుడు అలా ఏడుస్తారన్న. కొడుకు చచ్చిపోతే ఎలా ఏడుస్తారు? ఇప్పుడు కొడుకుల కోసం, కూతుర్ల కోసం వాళ్ళు ఎలా నాటకాలు ఆడుతున్నా వాళ్ళన్నీ కొనిపెట్టి వాళ్ళు ఏమంటే అది తమానా పాడి వద్దని చెప్పారు కదా ఇంత పార్టీలో. అలాంటి 1 పేతురు 4వ అధ్యాయంలో చెప్పారు కదా, 1 నుండి 10 వచనాలు అలా చేయకూడదు. వాళ్ళ విషయంలో అలాగా దేవుడు సహాయం చేస్తాడంట. అలా ప్రలాపించి ఏడుస్తారంట. ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా ఏడ్చినప్పుడు దేవుడు పిల్లలుగా ఎలా గుర్తిస్తారు అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చెప్పారు. ప్రకటన 1:4-8 ఆసియాలో ఉన్న 7 సంఘాలకి కూడా దేవుడు ఈ మాటలు రాశారు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా 19వ అధ్యాయంలోని 6వ వచనంలో, నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో దేవుని ఆజ్ఞలు పాటించిన వాళ్ళని ఒక రాజ్యముగాను యాజకులుగాను నిర్ణయించుకుంటారు. అలాగా వాళ్ళని ప్రత్యేకించి రారాజు బిడ్డలుగా పెంచుతారు అని మనం వాక్యం చెప్తున్నాం. అలా ఉంటారు. అలా ఉండాలని దేవుడు ఆశపడుతుంది. ఒక రాజ్యం కానీ యాజకులు కానీ
నేను చేస్తాను. మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాదముల నుండి మన పాపముల నుండి మనల్ని విడిపించిన దేవునికి మనం ఒక రాజ్యంగా ఉండాలి. దేవుని రాజ్యంగా మనం ఉండాలి. మనం ఎక్కడ పడితే దేవుని సన్నిధి అంటే దేవుని రాజ్యం అన్నమాట. దేవుని సన్నిధి అనుభవిస్తూ దేవుని ఆలయముగా ఉన్నదే దేవుని సన్నిధి అని చెప్పి ప్రకటన 1:6 ఉంది. ప్రకటన 1:4-8 వచనాల్లో కూడా ఆ 7 సంఘాలకి చెప్పమని చెప్తున్నారు. 7 సంఘాలకి కూడా ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినులుగా కానీ యోహాను గారితో దర్శనంతో చెప్పి మరి ఆయనతో లేఖలు రాయించారు. వినలేదు. అన్ని సంఘాలు కూడా దేవుడు చెప్పారు ఈ విషయాలు, వినలేదు. దేవుని పిల్లలుగా ఉన్నామా? దేవుని సన్నిధిని అనుభవిస్తున్నామా? ఇప్పుడు అనుభవిస్తే చిరకాలం యెహోవా మందిరంలో యెహోవా సన్నిధిలో నేను నివాసము చేతున్నానని దావీదు భక్తుడు ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేర్పు జరగాలి అంటే యుగాలు రాజ్యము మీరు చేస్తారని 22 ప్రకటన 22:5 కూడా ఉంది ఆ మాట. దానియేలు 7:18 కూడా ఉంది ఆ మాట. దానియేలు 7:27, 1 పేతురు 2:5-9 వచనాల్లోని ఈ విషయాలు ఉన్నాయి. అలాగే ప్రకటన 5:9-10 వచనాలు కూడా మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిందని కనుక వారు భూలోకమందు ఏలుదురు, క్రొత్త పాట పాడుదురు. అంటే ఈ దేవుని యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాక్యం అన్నమాట. ప్రకటిస్తారు వాళ్ళు, విప్పబడిన వాక్యం ప్రకటిస్తారు. ధర్మంగా ఉన్న ఉపమానాల్లో మరి ప్రవచనాలు అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నవన్నీ కూడా దేవుడు వివరించి చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధ ప్రేమగల దేవా, మహిమగల దేవా, అయ్యా ఇంతవరకు మాట్లాడిన దేవా, నీవు తప్ప వేరొకరు నా తండ్రి మమ్మల్ని సదాకాలంలో దేవుని రాజ్యంలో ఉంచలేదు ప్రభా. మరి యోహాను 14:6 నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి యొద్దకు రారు అని చెప్తున్నా ప్రభు. చిరకాలం ఏదో సన్నిధిలో మేము నివసించడానికి మాకు ఆశపడి, మా పట్ల మీరు ఎంతో ఆశపడి మేము ఈ మాటలు ప్రకటించాలని, ఆ విధంగా మేము అనుక్షణము అయ్యా దివారాత్రులు కూడా నీ వాక్యంలో మేము అయ్యా నా తండ్రి ప్రార్థన మెలకు కడిగి ప్రార్థన చేస్తూ ఆయన అయ్యా అనేకమైన విషయాలు మీ దగ్గర తెలుసుకొని ఎవరితో నాయన ఎవరు ఏ బాధలో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ విధంగా వారిని అయ్యా నీ మాటలు ప్రకటించాలి, వారిని వెలుగులోనికి ఏ విధంగా తీసుకుని రావాలి, వాళ్ళకి ఆ ఇబ్బందుల నుండి ఆ బంధకాల నుండి ఏ విధంగా దుష్టుడి నుండి విడిపించాలి, ఆ విషయాలన్నీ కూడా మీరు నేర్పించాలి. నీ జ్ఞానము కలిగి అయ్యా మాటలతో మరి నీ జ్ఞానముతో మమ్మల్ని నింపినందుకు, నీ మహిమతో నింపినందుకు, నీ అభిషేకముతో మమ్మల్ని నింపినందుకు ప్రభా, ఈ వాక్యం నూరంతులుగా మా హృదయాల్లో మీరు ఫలింపజేసినందుకు అయ్యా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. తండ్రి వేసి మీకు వందనాలు నాయన. అర్హత లేని వారికి ప్రభు మాకు నాయన ఈ మాటలు మాకు బోధించారు ప్రభు. నాయన ఇంకనూ అనేకమైన విషయాలు మాకు బోధించండి, నడిపించండి. అనేక మందిని నీ రాజ్యానికి తీసుకెళ్లే బిడలుగా అయ్యా పెళ్లి కుమార్తె సంఘముగా ప్రభు మమ్మల్ని సిద్ధపరిచి మరి ప్రతి ఒక్క సంఘము కూడా అట్టి విధంగా సిద్ధపడడానికి మీరు సహాయం చేస్తున్నందుకు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని నూరంతులుగా ఫలవంతంగా ప్రభు వాక్యాన్ని ఫలింపు దయచేసి నీతో తీర్మానం చేసుకొని నీతో మాట్లాడుకోవడానికి, వాక్య ప్రకారం నడవడానికి, ఆ విధంగా ప్రకటించడానికి అయ్యా ప్రకటించే స్త్రీలు ఎంతో సైన్యంగా ఉన్నారని మరి కీర్తన 68లో మీరు మాట్లాడారు ప్రభు. పరిశుద్ధాత్మ స్త్రీ పురుషులు భేదము లేదు, అందరూ కూడా నీ వాక్యాన్ని ప్రకటించాలి ఆయన అని చెప్తున్నావు నాయన. అయ్యా మీరే అధ్యక్షత వహిస్తున్నారు, మీరే నడిపిస్తున్నారు, మీరే మహిమ పొందుకుంటున్నందుకు, నీ సాక్షిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వేసే పరిశుద్ధ నామంలో బ్రతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం మరి వింటున్న ప్రతి ఒక్క బిడలకి ప్రభు నా తండ్రి, ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారందరికీ కూడా నా వింటున్న బిడలు, రక్షణలో ఎదుగుతున్న బిడలకి ప్రభు
అయ్యా మీరే సదాకాలం తోడేయండి, నడిపించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని వందనాలు మీ అందరికీ. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా.